హాయ్ అండి, ఈరోజైతే నేను టైలరింగ్ మిషన్ అయితే కొనుక్కున్నాను. దాన్ని మీతో రివ్యూ షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఏ మిషన్ కొన్నాను, ఏ కంపెనీ కొన్నాను, దాని కాస్ట్ ఎంత, అసలు దానికి ఎలా ఆపరేట్ చేయాలి, అసలు ఈ మిషన్ కొనడానికి రీజన్ ఏంటి, అసలు దారం ఎలా ఎక్కించాలి, అంటే నార్మల్ మిషన్ లాగా ఉండదు, దారం ఎలా ఎక్కించాలి, దాని బాబిని ఎలా పోయాలి అనే దాని గురించి ఫుల్ రివ్యూ అయితే మీతో ఇవ్వబోతున్నాను. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. చాలా మిషన్లు అయితే చూపించాడు, కానీ నేనైతే ఈ మిషన్ తీసుకున్నాను. నాకు ఎందుకనో ఇదే బాగా నచ్చింది. దీనికి అందరూ మామూలుగా కాలుతో తొక్కుకునేలాగే తీసుకున్నారు, కానీ నేనైతే మామూలుగా మోటార్ అయితే తీసుకున్నాను. మోటార్ కాస్ట్ అయితే వేరే పడింది. ఇది మోటరు, దానికి బిగిచ్చేసాడు అనమాట మిషన్కి. ఇదన్నమాట టైలరింగ్ మిషను. ఇప్పుడు అందరూ కొత్త మిషన్లు, పెద్ద పెద్ద మిషన్లు కొంటున్నారు. కాకపోతే నాకెందుకో ఈ మిషనే బాగా నచ్చింది. మనం ఒకసారి ఈ మిషన్ని పెట్టి కుట్టి చూద్దాం. మోటార్ అయితే దీనికి బిగించనా అని అడిగాడు, కానీ నేనైతే దీనికే స్టాండ్కే బిగించేసుకున్నాను. ఇది మామూలుగా అయితే అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను కొత్తగా తీసుకున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా. ఈ వైర్ నుంచి ఈ ప్లగ్ లోంచి ఈ 3 పిన్, ఇది కూడా మోటార్ కూడా చూపించాలా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మొన్నటి వరకు నార్మల్ గా కుట్టుకునే వాళ్ళకి మోటార్ గురించి కూడా తెలియదండి. వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను. ఇది చూడండి, ఈ పైన ఉన్న మార్కు కనిపిస్తుంది కదా, ఇటు మామూలుగా ప్లెయిన్ గా ఉంటుంది, ఇటు మార్క్ ఉంటుంది. ఈ మార్క్ కి ఇట్లా ఈవెన్ గా ఉండేలాగా ఈ 3 హోల్స్ ఉంటాయి ఈ ప్లగ్ లో. ఈ 3 హోల్స్ కి ఈ 3 పిన్స్ కలిపి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మనకి బాక్స్ కనుక, ఇది కరెంటు బోర్డు కనుక మనకి ఎదురుగా ఉంటే ఈ ప్లగ్ అనేది పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాంటి ప్లస్ బాక్స్ అయితే వాడుకోవచ్చు మనం. ఇలాంటిది ఇది దీనికి ఇలా స్టాండ్ కూడా, బల్ల కూడా ఇలా వచ్చింది. ఎందుకంటే ఏదైనా క్లాత్ కట్ చేసుకోవాలన్నా ఫోల్డ్ చేసుకోవడానికి ప్లేస్ బాగా నీట్ గా ఆక్రమించకుండా ప్లేస్ సరిపోతుంది. ఇలాగే ఇది చూస్ చేసుకుని తీసుకున్నాను. ఓల్డ్ ఈజ్ ద గోల్డ్ అంటారు కదండి ఎప్పుడైనా, అందుకని నాకు ఈ మిషనే నచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్లు వచ్చేస్తున్నాయి. ఏవి, ఇప్పుడు జాక్ మిషన్, జాక్ 5 అలాంటి మిషన్లు వస్తున్నాయి కదా, అదే తీసుకుందామని వెళ్ళాను ఫస్ట్. అదేమవుతుందంటే 22,000 23,000 చెప్తున్నారు. ఓకే, తీసుకొచ్చుకున్న తర్వాత అది ఆపరేట్ చేయడం మనకు చేత అవ్వాలి. చేత కాకపోతే మళ్ళీ మనం పొద్దుగూకుల టైలరింగ్ షాప్ పరిగెత్తాల్సి వచ్చింది. మళ్ళీ అది ఆపరేట్ చేయడం చేత కాలేదనుకోండి, ప్రతి చిన్న విషయానికి మనం రిపేర్ షాప్ కి వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే రిపేర్ వాళ్ళని ఇంటికి పిలవాల్సి వచ్చింది. చాలా రిస్క్ తో కూడిన పని. అందుకని నేనైతే ఇదైతే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఉపయోగపడిద్ది, మనకు తెలిసిందే బాగుంటది అన్నట్టుగా నేను తీసుకున్నాను. కాకపోతే చిన్న మిషన్ కాకుండా పెద్ద మిషన్ కాబట్టి కొద్దిగా ఇది మనకి థ్రెడ్ పైపింగ్ వేయడానికి కూడా నీట్ గా ఉంటుంది, పాదాలు మార్చుకోవడానికి బాగుంటుందని నేను తీసుకున్నాను. మనకి ఇది చాలా వరకు వర్కౌట్ అవుతుంది. పాత రోజులు అన్ని ఇవే వాడేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు కొత్తగా అప్డేట్ అవుతుంది కాబట్టి దానికి వెళ్తున్నాము. మీకు భయము మిషన్ వాడడం అనుకున్న వాళ్ళైతే ఈ మిషన్ సజెస్ట్ చేస్తున్నాను నేను. ఇదైతే కంపెనీ రేణు అనమాట, రేణు కంపెనీ అనమాట. ఇదైతే నాకు చాలా బాగుంది. నాకు చాలా మంది కూడా రివ్యూ ఇచ్చారు రేణు కంపెనీ బాగుంది అని. షీలా కూడా బాగుంది అన్నారు, కానీ షీలా ఏమవుతుందంటే 10,000 చెప్పాడు,
నాకు 10,000కి సరేలే ఎందుకులే అనుకున్నా. ఇదైతే నాకు 8,500కే ఇచ్చాడు, అందుకని తీసుకున్నాను అనమాట. 10,000కి మళ్ళీ ఇంకో 1,500 మోటార్ కలుపుకుంటే 1,500 నాకు మొత్తం 11,500 అవుతుంది. ఇప్పుడు నాకు 8,000కి ఇంకో 1,500 మోటార్ కలుపుకుంటే 9,500 అయింది. ఏదైనా ఆడవాళ్ళం మనం ఒక 1000 రూపాయలను సేవ్ చేయడానికే చూస్తాం కదండి. నేను కూడా అందులో ఒక దాన్ని అనుకోండి. దీనికి ఫ్రీ ఏమి ఇచ్చాడు అంటే ఇది స్క్రూ డ్రైవర్ చిన్నది ఇచ్చాడు. బాబినులో మనం దారం పోసుకోవడానికి ఇది ఒక చిన్నది స్క్రూ డ్రైవర్ ఇచ్చాడు. తర్వాత దీంట్లో చిన్న నిడిల్ ఇచ్చాడు నాకు. దీంట్లో బాబిన్స్ అయితే మొత్తం 5 బాబిన్స్ ఇచ్చాడు. ఇది డస్క్ ఒకటి ఇచ్చాడు. డస్క్లో చిన్న బాక్స్ అయితే ఇది ఇచ్చాడు నాకు. ఒక టేప్ అయితే ఇచ్చారు. పెద్ద స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చారు. ఇది నేను ఇది కాకుండా 2 పాదాలు అయితే ఎక్స్ట్రా కొనుక్కున్నాను, సింగిల్ పాదాలు. ఇదండి పరిస్థితి. ఇప్పుడు మనం నా మిషన్ మీకు నచ్చితే కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక ఈ మిషన్ నేనైతే సజెస్ట్ చేస్తున్నాను, బాగుంటది అని అయితే మీతో చెప్తున్నాను. ఒక్కసారి ఇది దారం ఎలా ఎక్కించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకుందాము అంటే ఈ రేణు మిషన్ వేరేగా ఉంటుంది, నార్మల్ మిషన్ లో దారం ఎక్కించడం వేరేగా ఉంటుంది. ఇది తెలుసుకుందాం. నేను కూడా ఈ మిషన్ లో కూడా 2 రోజులు కన్ఫ్యూజ్ అయ్యాను దారం ఎక్కించడానికి. అందుకని నేను తెలుసుకున్నాక మీకు చెప్పడానికి వచ్చాను అన్నమాట. ఫస్ట్ దీనిలో ఆప్షన్ దారం ఎక్కించుకోవడానికి దీనిలో ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఇలా రాడ్ ఇచ్చాడు. ఇలా ఎల్లాకారంలో ఉన్న రాడ్ ఒకటి ఇచ్చాడు. తర్వాత ఇది చూడండి 3 పిన్ హోల్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం పైకి ఇలా స్క్రోల్ చేస్తే వచ్చే ఈ స్ప్రింగ్ ఇచ్చాడు. ఇగో ఇక్కడి నుంచి మళ్ళీ ఇదొక రాడ్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి మనం దారం పోసుకోవడానికి ఇదొక రింగ్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడి నుంచి దారం పోసుకోవడానికి ఇదొక రింగ్ ఇచ్చాడు. మళ్ళీ కింద ఒక రింగ్ ఇచ్చాడు. కింద ఒక నిడిల్ ఉందన్నమాట. ఇప్పుడు ఇన్ని రకాలుగా దేంట్లో పొరపాటున ఎక్కించినా కూడా కుట్టు అనేది అస్సలు పడదు. నేను ఈ మిషన్ నిన్న తీసుకొచ్చాను. ఈ బాబి ఇది ఇగో దీంట్లో తప్పించి పెట్టినా కూడా నాకు అసలు కుట్టు పడలేదు, చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్న దారం ఎలా పొయ్యాలి అనేది నీట్ గా చూడండి. ఏది మిస్ అవ్వదు, ఏది మిస్ అయినా కుట్టు పడదు. ఇది చూడండి. ఫస్ట్ మనం దారం ఇలా పెట్టేసుకున్నాక ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ఈ హోల్లోకి మనం పెట్టాలి. ఫస్ట్ ఈ హోల్లోకి పెట్టిన తర్వాత క్లారిటీగా చూడండి. ఇది చూడండి, దీంట్లోకి ఇలా ఎక్కించాలి. ఇలా ఎక్కించిన తర్వాత ఇది చూడండి, ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ లోంచి ఇట్లా రావాలి. ఇలా వచ్చి ఇది నేను చాలా టెన్షన్ పడ్డాను, రాలేదు. ఇది చూడండి, ఇప్పుడు నేను ఎలా ఎక్కించా, దీంట్లో పెట్టి ఇగో చిన్న హోల్లో పెట్టాను. ఈ హోల్లో పెట్టాను ఫస్ట్ హోల్లో. తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఉంది చూసారా, ఇలా ఈ బటన్ మనకి అడ్జస్ట్ చేసుకునే స్ప్రింగ్ దీంట్లోకి ఎక్కించి దీంట్లోకి ఇలా లాగి మళ్ళీ దీంట్లోంచి చూడండి ఇప్పుడు దీంట్లో పెట్టాలన్నమాట. ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఉంది చూసారా, ఈ చిన్న హోలు దీంట్లోకి ఇలా పెట్టాలి. దేంట్లోకి ఎక్కించకపోయినా మనకి రాదు. ఇక్కడి నుంచి పోయి మళ్ళీ కింద హోల్ ఉంది చూసారా, దీంట్లోకి పెట్టాలి. చూడండి, ఇగో దీంట్లోకి పెట్టాలి. ఇప్పుడు మనం దారాన్ని ఎక్కించాలి. చిన్నగా కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ దారాన్ని నేను ఎక్కిస్తున్నా. చూడండి, ఇది మనకి దారం పోసే పద్ధతి. ఎందుకంటే నార్మల్ మిషన్లో కూడా దారం పోస్తాము, కానీ దానికి ఇన్ని ఆప్షన్లు అయితే ఇవ్వలేదు. ఈ రేణు మిషన్కు మాత్రం చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. అందుకని నేను దారం ఎలా పోయాలి అనే దాని గురించి నేను అసలు మీకు చూపిస్తున్నాను, రివ్యూ ఇస్తున్నాను. ఇదైతే ఈ మిషన్ దారం ఒక్కటే మీరు తెలుసుకుంటే కనుక చాలా బాగా కుట్టగలుగుతారు. దాని గురించి అయితే అది కూడా నేను చాలా రిస్క్ పడ్డాను. బాబిన్ పోసిన తర్వాత ఇది చూసారు కదా, ఈ బాబిను ఇటు వచ్చే ఇది ఉంది చూసారా, ఇటు పదాలు నాకు చెప్పడం రాదు, అర్థం చేసుకోండి. ఈ కేసుకి ఇలా వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలంటే ఇలా పట్టుకొని నీట్గా ఈ బాబిల్లోకి ఇలా పెట్టంగానే ఇది తీసి ఇలా పెట్టంగానే టక్కని సౌండ్ రావాలి. అదిగో అలా టక్కని సౌండ్ రావాలి. వచ్చింది అంటే ఈ బాబిని దీంట్లో
కూర్చున్నట్టు, ఈ కేసు దీంట్లో బాబిన్ కేసులో కూర్చున్నట్టు అలా. ఇదండి నా మిషన్ గురించి అయితే మీకు చెప్పాను. ఎందుకనంటే పెద్ద మిషన్ ఎందుకు తీసుకోలేదు అంటే రిపేర్లు ఎలా రిపేరు వస్తే ఎలా చేయించుకోవాలి మనకు తెలీదు. ఒకవేళ చేయించుకోవాలన్నా కూడా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. ఎవరైనా బయట షాపులు పెట్టుకొని మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి కొద్దిగా అఫీషియల్గా కనపడడం కోసం అయితే ఆ మిషన్ తీసుకోవచ్చు. ఎక్కువ టైల్ మిషన్ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా దాన్ని తీసుకోవచ్చు. అంటే చిన్న రిపేరు పెద్ద రిపేరు కూడా చేసుకోగల మనకి తెలిసి ఉంటే, ఇప్పుడు దారం ఎందుకు తెగుతుంది, పోసుకుట్టు ఎందుకు వస్తుంది, అలాంటి చిన్న చిన్నవి కూడా మనకు తెలుసుకోగలిగితే గనక ఆ మిషన్ తీసుకోండి. లేదు తెలీదు, మేము బేసిక్గా కుట్టుకుంటున్నాము, మేము అంత రిస్క్ పడలేము, 24 గంటలు రిపేర్ వస్తే వెళ్ళలేము అనుకున్న వాళ్ళకైతే నేను ఈ మిషన్ సజెస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది, నాకు నచ్చింది, రివ్యూ కూడా ఎక్కువ ఉంది. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా మిషన్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి, నాకు మంచి కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.